కాలమంతను తన మహోన్నతమైన కృప చేతనే మనందరినీ కాచి భద్రపరిచి సజీవులకు ఉంచి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యంగా చేసిన దేవుని బట్టి మనం ప్రశంసిస్తూ దేవుడి ఈ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించకుండా దేవునికి ఇష్టం లేక తన రాష్ట్రంలో సన్మానం కానీ పాస్టర్లు కానీ దేవుని చెప్పులో దేవుని ఏర్పాట్లో దేవుని పిల్లలతో ఏర్పాటు చేసుకొని ఈ ఘనమైన ఈ మహిమ కలిగిన పరిచయం దేవుడు అందించిందని బట్టి ప్రభుని సూచిస్తూ ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క క్షేమము కొరకు, ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు, ఆత్మ యొక్క రక్షణ కొరకు మరి సంఘాన్నిగా దేవుడు సిద్ధపరిచి నిన్న రాత్రి కాల సమయంలో ప్రార్థన పూర్తిగా, అలాగే ఉదయకాల సమయం ముందు రెండవ రోజు ఉదయం 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకును ప్రార్థించడానికి ఇది యేసు పాటల భజన అని దీన్ని టైటిల్ పెట్టారు. పాస్టర్ పాట పాడుతున్నారని నేను ఈ కార్యక్రమం భజన కార్యక్రమం కాబట్టి భజన కాబట్టి భజన జరుగుతూనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రాత్రికాల సమయంలో దేవుడు అద్భుతంగా తన కార్యం జరిపించారు. తన దాసులు వర్మయ్య గారిని మన మధ్య నడిపించుకొచ్చి మరి సికింద్రాబాద్ ప్రాంతం నుండి, తెలంగాణ ప్రాంతం నుండి మన మధ్య నడిపించుకొచ్చి రాత్రి సమయంలో ఎంతగానో చక్కటి వాక్యాన్ని దేవుడి సాగుల ద్వారా విన్నారు. స్తోత్ర హల్లెలూయా. సాగులకు వర్మయ్య గారు యేసుక్రీస్తునామములో ఉన్నారు. అలాగే తోటి సేవకుడు మరి ఇర్మియా గారికి కూడా తల్లిదండ్రులు ఇర్మియా గారికి కూడా యేసుక్రీస్తునామములో ఉన్నారు. పరిశుద్ధులైన పిల్లలన్నీ కూడా యేసుక్రీస్తునామములో ఉన్నారు తెలియజేస్తున్నానండి. మంచిది. కాబట్టి ఇవే కాల సమయం జనకాల సమయం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చిన్న మాటలు మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనం నుండి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 92వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహావరుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించబోగా మీకు ఇష్టం లేకనైనా మీ దాసుల ప్రభాసాన్ని బట్టి దాసులను బట్టి మేము సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంత యొక్క ప్రజలు క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఆరోగ్యము కొరకు, ఆశీర్వాదము కొరకునైనా ఈ 2 దినాల యొక్క ప్రార్థనకు ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి అద్భుతంగా జరిగించుకున్నారు. అలాగే 2వ రోజు ఉదయకాల సమయంలో 5 గంటలకి ప్రార్థనకు ప్రారంభించారు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు జరిగించిన ప్రతి కార్యం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థించిన ప్రార్థన బట్టి, పాడిన పాటలు బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన సేవకుల బట్టి, పరిశుద్ధుల బట్టి నీకే నామానికి మహిమ కలుగునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మరొకసారి అయ్యా నీ దాసుని చెప్తానికి అప్పగిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవుడు అయినా కొద్ది సమయం మీరు మాతో మాట్లాడడం అయినా నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో జీవం ఉంది. కాబట్టి మానవ స్వరం మరిగిపోగలనాయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ప్రత్యక్షమైన వాక్యమైన దేవుడా ఈ ఉదయకవచన సమయం ముందు నీ వాక్కులాగా మాతో మాట్లాడండి. ఈ ప్రాంతీయ ప్రజలను మమ్మలను నీ రాకడకు సిద్ధపరచండి. మీ దాసులు పడుతున్న ప్రయాస వ్యర్థము కానిట్లుగా అవి ఆశీర్వదించండి. ఈ పరిచయను దీవించండి. ఈ ప్రాంత ప్రజల పక్షాన నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబంలో గొప్ప సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, క్షేమమును, రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈ దాసుని బలపరచండి. ఈ పరిచర్యలను చలచలుగా ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి ఆత్మ వచ్చినట్లుగా, నూతన ప్రదర్శించబడినట్లుగా, ఈ మందిరికి వచ్చినట్లుగా, ద్వారాలు తెరవనట్లుగా ఈ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఆ రీతిగా కృప చూపించండి. వాక్యమైన దేవుడికి మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున
అడిగి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడనబడిన దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని మాట బ్రతికించేది. ఏం చెప్పండి? దేవుని మాట బ్రతికించేది, దేవుని మాట ఆశీర్వదించేది, దేవుని మాట ఆరోగ్యాన్ని ఇచ్చేది, దేవుని మాట ఆశీర్వదించేది, దేవుని మాటే పరలోక రాజ్యాన్ని చేర్చేదండి. దేవతామరమై కలుగులుగాక. కాబట్టి దేవుని వాక్యం మనుషులు బ్రతికిస్తుంది. యేసు ప్రభు అందుకే అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ చెప్పండి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. దేవుని నామమున కలుగులుగాక. దేవుని వాక్యం బ్రతికిస్తాదా అండి? దేవుని మాట ఎవరి బ్రతికింపజేస్తారా అనుకోవచ్చు మీరు. పక్కన లంకపూడిలో ఎవరి 22 సంవత్సరాల ఒక యవనస్తుడు ఒక 15 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను చూచాలని చేస్తున్నారు. ఆ కుమారుడు యేసు ప్రభుని కలిగి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుండగా మరి కృష్ణా జిల్లాలో మరి మచిలీపట్నంలో పక్కని మరి ఏటుమండని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి ఏటుమండి మోజెస్ గారని ఊరు పేరు, ఇంటి పేరు ఇటువంటి కాదు కానీ ఊరి పేరు ఇటువంటి. కానీ కాబట్టి ఆ సేవకుల నుంచి వారు కూడా బ్రాహ్మణుల యొక్క మరి గుణతుల నుంచి రక్షించబడి బ్రాహ్మణ గుణతులు 2 ఉంటాయంట. నాకు తెలియదు. ఒకటేమో పూజలు చేసేవాళ్ళు గుళ్ళో, ఒకరేమో పెళ్ళిళ్ళు ఈ చేసేవాళ్ళు 2 గోత్రాలు. అయితే ఈ గోత్రం అంతా ఎక్కడ ఇలా బంధువులు కానీ రక్త సంబంధులు కానీ దాంట్లో కోడేలో కూడా ఇలా బాగుమరిది పాస్టర్ గారి యొక్క బాగుమరిది మరొక కలిపి వారు కూడా పోదాలంటే గుళ్ళో ఇలాంటి పరిచయం చేసుకున్న పరిస్థితిలో ఆ ఇంటి పాస్టర్ గారు మోజెస్ గారు అంతవరకు దేవుని వాక్యానికి 3 రోజులు ఈయన ముఖ్య ప్రసంగికుడిగా ఎవరిని వెళ్తున్న సమయంలో ఈ యవనస్తుడికి చాలా ప్రమాదమై బాధొచ్చి ఈ మోజెస్ గారికి ఫోన్ చేశాడంట. అయ్యా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. మరి పాస్టర్ గారు ప్రార్థన చేయమని ఇప్పుడు మీ పాస్టర్ గారిని మమ్మల్ని అడిగాయన దేనికోసం ప్రార్థన చేయమని అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? మనకు జ్వరం వచ్చిందో, జలుబు వచ్చిందో, తప్పు వచ్చిందో ఏమైనా ఇంపాక్తుందో చెప్తాం. దేవుని మేము కలుగుని కాక. కాబట్టి ఎప్పుడైతే అన్నారో ఆయన ఉన్నాడంటండి, నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసుకుంటాను. మరి భాస్కర్ గారు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారా? భాస్కర్ గారు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారు. చచ్చిపోయిన బతికింది అశ్రోత్రం చెప్పండి. అలా కాదు. ఏంటంటే లేదండి మరి నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఏంటంటే మోజెస్ భాస్కర్ గారు నేను అంతవరకు చెప్తున్నాను బాబు, ఈ వేళ 3 రోజులు అక్కడే ఉంటాను. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే అంతవరకు వస్తే 3 రోజులు నాతో ఉన్న తర్వాత నీకు ప్రార్థన చేసి తర్వాత చచ్చిపోమని నేను పంపిస్తున్నానంట. ఈయన అన్నాడంటే నీ అవసరం ఆ భాస్కర్ గారిని విశ్వం కొనుక్కుంటాను, కొన్ని డబ్బులే ఉన్నాయండి, ఎక్కువ డబ్బులు లేవని అంట. సరే ఏదో నాకు సాక్షి పెట్టుకొచ్చి అక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను కొనుక్కుంటా అని చెప్పాడంట భాస్కర్. అప్పుడు చెప్పడానికి వచ్చి ఎవరైన తర్వాత 3 రోజులు రాత్రి పోవడం నా దగ్గరే ఉన్నామని ఆయన మనసు పక్కన పడుకోబెట్టుకొని ఆయన తిన్నాడే తీర్పించి 3 రోజులు దేవుని వాక్యం మాట్లాడితే యవనస్తుని దేవుని వాక్యం పట్టుకుందంటాడు. దేవుని కలుగులు కాక. ఇక కూటం అయిపోయిన తర్వాత ఏం చేశారంటే మరి ఉన్నాడు కుమార్తెను ప్రార్థన చేస్తాను, నువ్వు చచ్చిపోతున్నా శుభ్రం చేసుకుని డబ్బులు పెడతాను చచ్చిపోమానండి. అంటే విశ్వాసం ఏంటి? డబ్బులు ఇచ్చినా కానీ వాక్యం పనిచేస్తుందని దేవుని సేవకులకి అర్థమవుతారు. స్తోత్రం చెప్పండి. దేవుడు కార్యం చేస్తాడని ఆత్మలో గ్రహించి అతన్ని చచ్చిపోమన్నాడు. కానీ అంటే అతను ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎంత నమ్మకం కలిగిందో ఈ దైవజనుడు మోజెస్ గారికి తెలుసు. పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం ఉంటాడు 14వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే లుస్త్రా అనే ప్రాంతం, ఇది అంతకట్ట కానీ ఇది అంతకట్ట, ఆ ప్రాంతంలో పౌలు ప్రాంతం లుస్త్రా అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో
దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, దేవుని వాక్యం దైవజనుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ వింటున్నారు. అందులో దుష్ప్రాలో ఒక యవనస్తుడు ఉండండి. ఆ యవనస్తుడు బలహీనమైన పాదలు కావాడంట. స్తోత్రం చెప్పండి. ఈ పాదండి మనిషి బాగానే ఉన్నాడు కానీ పాదాలు మాత్రం బలహీనం. లేవలేడు, నిలబడలేడు, నడవలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో పౌలుగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే, ఆత్మచేత అభిషేకించబడి దేవుడు తన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ వస్త్రంలో ఉన్న బలహీనుడికి విశ్వాసం కలిగిందంట దేవుని మీద. ఓ దేవుడు మాట్లాడతావా, దేవుని వాక్యం పనిచేస్తాను, దేవుని వాక్యం బాగు చేస్తాను, దేవుని వాక్యం పరిస్థితి మారుస్తాడని విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో దైవజనుడు ఆత్మలో గ్రహించాడు. ఇతనికి విశ్వాసం కలిగిందని వాక్యం మీద అతని కొరకు వాక్యం గురించి ప్రార్థన చేస్తే వెంటనే ఆ యవనస్తుడు అద్భుతంగా బాగు చేయబడ్డాడు. దేవుడు కాబట్టి ఈ దైవజనుడు తెలుసు గారికి నిన్న వాక్యం దేవుడు చెబుతున్న కార్యం తెలుసు కాబట్టి నేను డబ్బులు ఎంత వీళ్ళు కొనుక్కుని తాగే చచ్చిపోమంటే అయ్యారండి ఇక నేను చచ్చిపోనన్నాడు అంటాను. అంటే వెంటనే తండ్రికి ఫోన్ చేశారట. ఇక ఏదో చాలా కంగారు పడుతున్నారంట. ఏ వార్త వస్తుందో అని. ఏంటంటే పరిస్థితులు ఇంకోటి తెలుస్తుంది, అక్కడ తెలుస్తారు, మనకు తెలుసు కదండి. అలాంటి పరిస్థితుల్లో మెయిన్గా మోజెస్ పాస్టర్ గారు అంటే ఏమైందని అంటే ఏమీ కాలేదు, నీ కొడుకు 3 రోజులు గురించి నా దగ్గర క్షేమంగా ఉన్నాడు, అది ఇంటికెళ్ళిపోమంటే నేను నా కూడా వచ్చేస్తున్నాను అంటుంటే ఈ తల్లిదండ్రులు అన్నారంటే, పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చేసి బాగుపడతానంటే మాకు అంతకంటే సంతోషం ఏంటండి, చచ్చిపోతున్నాం ఆమె బయటకు వచ్చాడు, అంతకంటే మాకు సంతోషం ఏం లేదంటే వెంటనే ఆ పాస్టర్ గారు దైవజనుడు ఆ యవనస్తుని తీసుకెళ్తే ఆయన దేవుని వాక్యంలో పెంచి పోషించి రెస్పాన్స్ లో పెంచి భక్తులో పెంచి మంచి పాస్టర్ గా ఇప్పుడు మరి నున్నంటే నూజివీడి ఉంటుంది, రామవారపాడికి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. నున్న ప్రాంతంలో మంచి బలమైన సంఘం కట్టి మంచి పరిచయం చేస్తున్నటువంటి దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనల్ని నిలబడతాది. అలా ఎవరు కానీ ఒకప్పుడు 96 సంవత్సరంలో నేను కూడా 96 సంవత్సరంలో 3 సార్లు చనిపోదాం అనుకున్న పరిస్థితులు ఎదురైనప్పుడు అదే పరిస్థితిలో ఆ 96 సంవత్సరంలో విశ్వవాణిలో ఎవరు మాట్లాడేవారంటే ఆర్ఆర్కే మూర్తి గారు 7 గంటల దేవుని వాక్యం ఒక గంట సేపు రేడియోలు ప్రసంగం చేసేవారు. చెప్తాను ఏం కాదు కానీ ఎలా వచ్చారు కానీ కొద్ది మాట్లాడినా స్తోత్రం చెప్పండి. నేను గంటల సేపు వాక్యం చెప్పను. ఏమని మా తాత అనేవాడు మీరు మారీ గారు మా తాతయ్య పేరుంటే ఇప్పుడు సందర్భం కాదు కానీ మనవడ వేసి కూడా అతను మా తాతయ్య అప్పు చేసినా కానీ నిప్పులంటే సాగా కానివాడు అంటే అప్పుడు వేసుకోవాలి నమ్ముకోకూడదు. కానీ దేవుని వాక్యం మనకి ఎలాంటిదంటే అగ్ని లాంటిది. స్తోత్రం చెప్పండి. నిప్పు లాంటిది, బ్రతికించేది, నిలబెట్టేది, ఆదరించేది. ఆ పరిస్థితులు నేను కూడా 3 సార్లు చనిపోవాలనుకుంటే అదే సమయంలో ఆచార్య ఆర్ఆర్కే 89 రోజులు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. అలాంటి పరిస్థితి, అలాంటి సమస్య, అలాంటి వేదన, అలాంటి భయంకరమైన మరణ పరిస్థితులు ఎదుర్కొని నన్ను యోనా గురించి 3 రోజులు దైవజనుడు ఆ వాక్యం చెప్పారండి. స్తోత్రం చెప్పండి. నేను బ్రతుకుట కంటే చచ్చిపోక లేదని ఆ వాక్యము 3 రోజులు మాట్లాడితే ఆ వాక్యం నన్ను బ్రతికించింది, ఈ రోజు నన్ను నిలబెట్టిందండి. దేవుడు కాబట్టి దేవుని వాక్యము ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్పాడు, మనుష్యుడు వృత్తి వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకులు. స్తోత్రం చెప్పండి. వాక్యమే బ్రతికించెను ఈ వాక్యమే నన్ను బ్రతికించెను Good.
అంటాడు. 92వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, యెహోవా మందిరములో నాటబడిన వారి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరంటాడు చెప్పండి వీడు? యెహోవా మందిరములో నాటబడిన, అంటే యెహోవా అనగా ఉన్నవాడు, ఉండునన్నవాడు, ఉంటానన్నవాడు. ఆయన స్వయం భోగుడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరు తయారు చేసిన వాడు కాదు. స్తోత్రం చెప్పండి. యెహోవా అనగా నేను ఉన్నవాడును, ఉండునన్నవాడును, ఉంటానన్నవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో, ఎవరైతే దేవుని మందిరం నాటబడతారో, అంటే నాటబడతారంటే ఒకప్పుడు ఈ మొక్క వేరెదుకున్నది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నార్మల్ వేస్తామండి రైతు. 30 రోజులు వచ్చిన తర్వాత, ఇప్పుడు 30 రోజులు కాదు, రాగవ ఉడుపులు కాబట్టి 24 రోజులకే 23 రోజులకే తీసేస్తారు ఆకు. సారవాకు అయితే 30 రోజులు దాటిన తర్వాత తెస్తారు. అప్పుడు పంట వేడిగా ఉంటుంది, ఇప్పుడు పంట వేడిగా ఉంటుంది. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. కానీ అయితే నార్మల్ ఇచ్చిన తర్వాత నార్మల్గా ఉంటే అది ఫలించదు. స్తోత్రం చెప్పండి. ఆ నార్మల్ ఏం చేయాలంటే రైతు ఆకు తీయించి చేనును దమ్ము చేయించి దాన్ని ఏం చేస్తారంటే గ్యాప్గా నాటుతారు. నాట్లు అంటారు. మనకి ఇక్కడ ఓడి పని. స్తోత్రం చెప్పండి. కొంచెం ఆంధ్రకాలతో మాట్లాడుతున్నారు అంటారు. ఊడుపు మనకు జిల్లాకి ఊడుపు అంటాం, కొంచెం జిల్లా దాటితే నాట్లు అంటారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఒక స్థలంలో నుండి ఇది ఫలించాలి అంటే నాటబడాలి. అంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం. పాపని సాతాను కబంధ హస్తాల్లో మనము బంధించబడిన వాళ్ళను దేవాది దేవుడి తన కృప చేత ఆకర్షించుకుని రక్షించుకొని ఇప్పుడు అక్కడ ఉన్న మనల్ని పీకి ఇప్పుడు దేవుడి మందిరం తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని మందికి వచ్చిన మనము ఏం చెప్పడంటే నాటబడి అనుభవం ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేటి దినాలు సంఘాల్లో వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప నాటబడి అనుభవం ఉండలేదు. మనిషికి కుదురును, ఇంటికి నుదురుండాలంటే మనిషికి కుదురుండాలి, ఇంటికి అంటే బాగుండాలి. స్తోత్రం చెప్పండి. రెండు లేకపోతే చాలా కష్టం. కుదురు లేకపోతే ఏముందంటే ప్రాణం కుదరట్లేదు అంటున్నారు. ప్రాణం కుదురు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కుదురుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఓ మందిరములో మనము నాటబడిన వారమై ఎలాంటి పరిస్థితులైనా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. మొదటగా యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని యొద్దకు వచ్చాము కాబట్టి, ఒకసారి దేవుడి రుచి చూసాము కాబట్టి, ఒకసారి దేవుడి మందికి వచ్చాము కాబట్టి, ఇక చావైనా బ్రతుకైనా ఏదైనా ఏదైనా ఆయన కొరకు మనం నిలబడాలి. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే దేవుని మందిరం, ఒక మందిరంలోనే మనము స్థిరముగా నాటబడి ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరచుగాక. ఎప్పుడైతే స్థిరముగా మనం నాటబడిన వారిగా ఉంటామో అప్పుడు వారి మందిరములో వారు ఏం చేస్తారంటే వర్ధిల్లుతారంటాడు. దేవుని నామాన్ని మహిమపరచుగాక. సేవకుల చేతుల్లో ఉండదండి. సేవకులు భక్తి కలిగి ప్రార్థన చేస్తారు, కానీ విశ్వాసం ఏమంటే నమ్మకముగా దేవుడు చెప్పినట్లుగా దైవ సేవకుడు చేస్తాడు. దైవ సేవకుడు చెప్పినట్లుగా సంఘ పిల్లలు చేస్తే వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే ఎవరి మందిరము పెద్దదా చిన్నదా, మందిరం ఎంత మంది ఉన్నా దేవుడు చూడ. స్తోత్రం చెప్పండి. బిల్డింగ్ అయినా కావచ్చు, బాగా కావచ్చు, ఎవరి రీకృష్ణి కావచ్చు, ఏదంటే కారణం గుడాలనే కావచ్చు, దానితో మన పని కాదు. కానీ దేవుడిని ఆరాధించే స్థలంలో మనం స్థిరముగా నాటబడాలి. స్తోత్రం చెప్పండి. సామస్సు స్థిరంగా ఉండాలి, ఎవరి మందిరం స్థిరంగా ఉండాలి, దేవుడితో స్థిరముగా ఉండాలి, ఎవరి దర్శనంలో మనం స్థిరము కలిగి మనము ఉంటే అప్పుడు దేవుడు చేస్తాడంటే మనల్ని దేవుడు వర్ధలప్ప చేస్తాడంటాడు. దేవుడు నామాన్ని మనుగొనగాక. కాబట్టి 2026 సంవత్సరంలో
గత సంవత్సరం దేవుని మందిరంలో స్థిరముగా నిలబడలేకపోయామేమో 52 వారాలు ఆదివారం పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన 52 వారాలు కూడా ఒక్క వారం కూడా తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి ప్రతి వారం వస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదిస్తాడు. స్తోత్రం చెప్పండి. మరి ఏం చేస్తామండి? ఊరికి వెళ్ళామండి అనొచ్చు మీరు. ఊరికి వెళ్ళొచ్చండి మరి అంతమంది వెళ్ళారు, 5 వారాలు కాదు. కానీ ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ మీరు వెళ్ళిన కాడ మందిరం ఎక్కడో నిజంకొని ఆ వారం అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఊరి చుట్టాలకి మానబడు కానీ అక్కడ కూడా మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేస్తే దేవుని మందిరం ఉన్నట్లు దేవుని మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమార్తె నా కుమారుడు నన్ను ఆరాధించే సమయము, నన్ను గణపరిచే సమయము, నన్ను మహిమపరిచే సమయము, నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇస్తున్నాడని దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మనలను వర్ధల్లోకి వచ్చేస్తాడంటే దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని మందిరం వస్తున్న మనము నాటబడి అనుభవంగా ఉండాలి. మనం ఇప్పుడు ఈ మధ్య కార్యక్రమాలకి, క్రైస్తవ కార్యక్రమాలకి స్మారక కూడా పెడతాం కదా. ఈ మధ్య కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదివరకు అయితే బాక్సులు ఇచ్చేవారు. ఇప్పుడు లేటెస్ట్గా ఫొటోస్ ఇస్తున్నారు. తర్వాత జామ మొక్కలు, పువ్వుల మొక్కలు ఇస్తున్నారు. దేవుడు మా మొక్కలు కనుక మన శరీరంలో ఒక్కడికి జరిగింది. మేము వెళ్ళాము, 3 జామ మొక్కలు ఇచ్చారండి. అక్కడ తడుపులు అక్కడ తీసుకొచ్చి జామ అంటే అది మనం తీసుకుని అంత జ్ఞాపకార్థంగా ఆ జ్ఞాపకం తెచ్చుకుని అది నాటి దాని బలించి మొక్కలు కానీ కాలుతున్నప్పుడు రేపుతున్నారు మళ్ళా జ్ఞాపకం వస్తారని ఇప్పుడు ఏది ఇచ్చినట్టు కాదు, జ్ఞాపకం కాదు చిన్న జాతి ఇచ్చిన కానీ ఏది ఇచ్చినా దానికోసం ఇస్తాం. దేవుడు భయ ముఖాలు కాక ఇది తీసుకొచ్చాను ఇస్తాం. దాన్ని ఇంకా పాటలేదు, ఇంకా అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ పాత మన ఇక్కడ చేద్దాం. ఏం చేద్దండి కానీ 2 సార్లు చెప్పేటప్పుడు చచ్చిపోతుంది. కాబట్టి దేవుని కాక దేవుని మందిరంలో మనము నాటబడిన వారు మనమైతే దేవుడు అంటే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారట. వర్ధిల్లాలని ప్రతి ఒక్కరి ఆశ. కానీ దరిద్రంగా ఉందని అందరూ కోరుకోరు. సేవలైనా వర్ధిల్లాలి, వ్యవసాయంలో వర్ధిల్లాలి, బాడీలో వర్ధిల్లాలి, పంటల్లో వర్ధిల్లాలి, ఉద్యోగంలో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి, కుటుంబాల్లో వర్ధిల్లాలి, మన చదువులో వర్ధిల్లాలి. ఇలా ప్రతిదీ కూడా కోరుకునేది ఏంటంటే మనం యొక్క జీవితంలో వర్ధిల్లాలి అని మనం కోరుకుంటాం. వర్ధిల్లాలి అంటే మొదటగా దేవుని కొనబడిన మనం, యేసయ్యకు కొనబడిన మనము ఆయన మందిరములో అనుమానం అంటే మొదటగా మనం వర్ధిల్లుతాం. గత సంవత్సరము 52 వారాలు దేవుని సన్నిధికి రాలేకపోయేమో, మధ్య తప్పిపోయేమో. ఈ 2026వ సంవత్సరంలో మన కుటుంబాలు, మన బిడ్డలు, మనం చేయనంతను సఫలపరచబడి దేవుడు మనల్ని వర్ధలింప చేయాలంటే, మనం ఆస్వాదించాలి అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుడిని విడిచిపెట్టకుండా, దైవజనుని విడిచిపెట్టకుండా మనం వస్తే ఖచ్చితంగా దేవుడు వర్ధలకు వచ్చేస్తాడండి. దేవుడు మన మహిమ కలుగునుగాక. రెండవదిగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రెండవ వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరములో నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరములో నాటబడిన వారమై.
మనకు దయమే వాత్సల్యము మన దేవుని మందిరములో నాటబడిన అఘోరమై వాత్సల్యము మన దేవుని మందిరములో యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు ఆయన సన్నిధిలో నిలిచి అనుభవించుము ప్రతిదినము ఆయన సన్నిధిలో నిలిచి అనుభవించుము ప్రతిదినము వాత్సల్యము మన దేవుని మందిరములో నాటబడిన అఘోరమై వాత్సల్యము మన దేవుని మందిరములో నాటబడిన అఘోరమై. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. ప్రత్యక్షత విషయములందు దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించి అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రాజైన ఉజ్జియా ఉన్నాడు. ఎవరి యవన కాలం వరకు ఎన్నిక చేయబడి ఎవరి దేవుని యొక్క రాజ్య పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్న కాలంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము ఇక్కడ దావీదు అంటాడు వారు యెహోవా మందిరంలో నాటబడిన వారి ఇంటకే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్లయితే నాటబడిన వారు ఏం చేస్తారంటే వారు మన దేవుని యెహోవా మందిరములో వర్ధిల్లుతారు. రుచిగాట అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు యెహోవా అతనిని ఆశీర్వదించాడంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే మన యొక్క జీవితంలో కూడా మనం ఎవరిని ఆశ్రయించాలంటే సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించాలి. స్తోత్రం చెప్పండి. ఆశ్రయించడం అంటే ఇక సంపూర్ణముగా నీవు తప్ప వేరొక మార్గం వేరొక పరిస్థితి వేరొక విధానం వేరొక దూరం నాకు లేదు నాయన. ఏది చేసినా నీవు తప్ప వేరొక నాకు సహాయం లేదని ఆయన 100% పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రతి పరిస్థితులను ఆయన ఆశ్రయించినట్లయితే దేవుడు ఆయన చేస్తాడంటే వర్ధిల్లింప చేస్తాడగా. కుమారులు అంటారు ఎవరి 46వ వచ్చినలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకు తగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి. కష్టాలలో కన్నెలలో వేదనలో శోధనలో సమస్యలో బంధకాలలో కన్నెలలో ప్రతి పరిస్థితిని కూడా ఆయన మనం ఆశ్రయిస్తే నమ్మతగిన సహాయకుడు అంటాడు. దేవుడా కాబట్టి ధనాన్ని ఆశ్రయించిన చెప్పండి ధనం ఇప్పుడు మనం కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. పోలేదండి మంచి బలం ఉంది బలాన్ని ఆశ్రయించండి అంటే నరునికి 4 కాలం నక్కలు స్తోత్రం అంటగలనండి. స్తోత్రం చెప్పండి. కానీ బలం ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఏమన్నా అసలు బలం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మాకు బలం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలం మనతో ఉండదు. కానీ మనం కూడా మన బంధువులు ఉన్నారంటే ఎయిట్ వారికి స్తోత్రం చెప్పండి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితులు. కాబట్టి ఎక్కడ చూసినా ఏది కూడా మనకి శాశ్వతం కాదు. కానీ దేని నమ్ముకున్నా మనకు ఆశ్రయం కాదు. స్తోత్రం చెప్పండి. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని మనము ఆశ్రయిస్తే ఇహమందును భగవంతుడు కూడా
ఆయన మంచి సహాయకుడు, మనకి స్తోత్రం చెప్పండి. అందుకే రాజైన ఉజ్జియాట అతడు దేవుడిని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడిని అతని దేవుడు వర్తిల్లింపచేసాడట. దేవుడు ఎప్పుడు మార్పు రాదు, దేవుడి శక్తులు ఎప్పుడు మార్పు రాదు, దేవుడి ప్రేమలో ఎప్పుడు మార్పు రాదు, దేవుడి కార్యాలు ఎప్పుడు మనకి మార్పు రాదు. కానీ మార్పు వచ్చిందంటే మనమే ఒక స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఉజ్జియా దేవుడిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిల్లింపచేసినాడు. కానీ ఇతను కూడా అతడు స్థిరపడిన తరువాత, ఒక వ్యక్తి ఎక్కిన తరువాత, అంతస్తు పెరిగిన తర్వాత, ఆస్తి కలిగిన తర్వాత, పలుకుబడి పెరిగిన తర్వాత, సంపత్తి పెరిగిన తర్వాత హృదయమందు గర్వించాడు. ఏం చేయాలంటే మామూలు అంటారు కదా, నాశనానికి చెప్పండి ముందు ఎంత ఎదిగినా ఒరిగే ఉండాలంట. స్తోత్రం చెప్పండి. కానీ ఎంత ఎదిగినా మనం వెళ్తుంటే మన దేవుడు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పెద్దోడు ఇది వరకు మనలకు చీపురించి చూడమని వారు ఎవరి వాళ్ళు ఎలా పెడుతున్నారు అనుకోండి, అమ్మా కొంచెం భూమికి చెప్పండి, కొంచెం భూమికి ఎక్కడ ఇలాంటి పరిస్థితి విశ్వాసం చెప్పండి. అక్కడ విశ్వసించేది అన్నట్లు తీసుకొచ్చేది. కాబట్టి బొంగులతో తగ్గింపు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇతడు కూడా వచ్చిన తర్వాత ఇక నాయంతటి ఒక రాజు పని రాజు చేయాలి, కానీ మంత్రి పని మంత్రి చేయాలి. ఇంట్లో కూడా చూడండి, యజమాని యజమాని చేయాలి, యజమాని వచ్చిన పని పిల్లలు చేసిన పని ఎవరు తగినట్టు వాళ్ళు చేసుకుంటే ఆ కుటుంబంలో గొడవడం. స్తోత్రం చెప్పండి. రాజు చేయవలసిన పని ఇతడు నాకంతటి వాడు లేదని స్థిరపడిన తర్వాత గర్వించి, శాపకుడు ఏంటి, శాపకుడు నేను వెళ్ళినా, నేను ప్రార్థన చేయలేనా అన్నట్లుగా బలి పెట్టి మీరు దూపం ఏంటంటే దేవుడు ఊరుకుంటాడా, అక్కడికక్కడే మొత్తాడు పుష్టిగా వచ్చింది. కారణం ఏంటంటే ఆశ్రయించినంత వరకు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. దాడి తప్పితే ముందు పెట్టడం. స్తోత్రం చెప్పండి. అది ఉండాలి, ఇది ఉండాలి. అందుకు కాబట్టి మనం దేవుడి సన్నిధిలో కొంచెం జాగ్రత్తగా ఉండి దగ్గరికి బతకాలి. స్తోత్రం చెప్పండి. కాకపోతే చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇతడు దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఎవడు ఒత్తిళ్లు ప్రదేశాడు. మొదట మనం చూసినట్లయితే వారు యెహోవా మందిరంలో నాటబడిన అనుభవం పిల్లలు. రెండవదిగా ఆయన ఆశ్రయించినంత కాలం దేవుడి ఎవరికంటే కాదండి దేవుడు మాత్రం ఒత్తిళ్లు ప్రదేశాడు. మూడవ మాట మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం చెప్పక్కర్లేదు. 2వ వచనం చూస్తే శ్రేష్టమైన మాట్లాడాలి. ప్రియ, నువ్వు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్తిల్లను కూడా చేస్తాంటే సౌఖ్యముగా ఉండవలని నేను కోరుకుంటున్నాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. ఇక మూడవది మనం ఏం చేయాలంటే ఆత్మలో వర్తిల్లాలట, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో పోలించాలి, ఆత్మ చేత నింపబడాలి. ఎవరి కృపలో పొందుకున్న ఆత్మను సరిపోయి కానీ దైవచైన ఏలిషాను ఏలి అడుగుతున్నాడు. అదే నీకు కలిగిన దాంట్లో 200 పనులు 200 ఆత్మలు నాకు ఏం కావాలంటే ఆ ఆత్మ నాకు దయచేసి వద్దన్నాడు. కానీ వరాలు కావాలి, అవి కావాలి, ఏం కావాలని అడగలేదు. దైవజనుడు ఏలిషా ఏలిగా అహోరమైపోతున్న సమయంలో గురువు గారు అంటున్నాడు శిష్యుడు చూసి, ఏంటంటే అయ్యా నాకు ఏమద్దు కానీ నీకు కలిగిన ఆత్మలో నువ్వు ఏ అద్భుతాలు చేసినా ప్రార్థన చేసి నీకు కలిగిన నాకు ఇచ్చి 200 నేను ఇంకా 200 అభిషేకం పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత కార్యం జరగాలి, అద్భుతాలు జరగాలంటే 2 పాలు కలిగిన ఆత్మలో నాకు దయచేయండి అంటే కష్టమని అడిగాను. గురువు గారు కనిపెట్టాడు. దేవుడు సమయం వచ్చిన తర్వాత ఆశపడిన తృప్తిపరిచి 7 ఆత్మను దేవుడు అభిషేకించేశాడు. స్తోత్రం చెప్పండి. 13 కార్యం చేసేసాడు. సరిపోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా
కానీ ఏలియా చేసిన అద్భుతం మామూలు కాదు. ఒక బాడీని తీసుకొచ్చేయి ఏలియా ఉన్న ఆ వ్యక్తి దగ్గర అతను తీసుకొచ్చే సమాధి చేస్తా ఉంటే ఏలియా ఎముకలు అతనికి తగిలినప్పటికీ చచ్చిపోయిన మనిషి కూడా లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎముకలన్నీ ఎముకలను కూడా ఏలియా చనిపోయిన తర్వాత కూడా ఏలియా ఎముకలు ఏముందంటే ఆత్మశక్తి జీవం ఉందంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి మొదటగా యేసు దగ్గరికి వచ్చిన మనం ఆ రక్తపడిన మనం ఎక్కడ వేసేవో అక్కడ కాదు, కానీ మనం ఆత్మలో ఎదగాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మబలాలు ఫలించాలి, ఆత్మలో వర్తిల్లాలి, ఆత్మలో దీవించబడుతున్నా, ఆత్మ చెప్పండి నేర్పబడుతున్నప్పుడు దేవుడి చేసండి ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము. అర్థమవుతుందండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, అక్కడ చాలా జనం వచ్చాడు. మత్తయి రాసిన సువార్తలో వచ్చారు 30 రోజుల్లో. కానీ చాలా మంది ప్రజలు వస్తే వాళ్ళంట అనుకున్నారంట, ఏమి తిందము, ఏమి తాగుతాము, ఏమి ధరించుకుంది, మన పరిస్థితి కానీ చింతిస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, కాబట్టి మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు ఇవన్నీ భూ సంబంధమన్నీ కూడా ఆత్మ సంబంధంగా ప్రతి మీరు వెలుగుతారు. భూ సంబంధమైన ప్రతి అవసరం తీర్చబడతారు. స్తోత్రం చెప్పండి. ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి వ్యాధి, ప్రతి పదకు, ప్రతి కలిగి దేవుడు పెంచివేసి భూ సంబంధం కూడా అన్ని విషయాలు కూడా సౌఖ్యము. నేటి దినంలో మనిషి బాగా సుఖానికి సౌఖ్యాన్ని కావాలి. బాబోకి నీకు అట్లా ప్రార్థన చేయాలా, మొక్కాడేసి ప్రార్థన చేయాలా, కానీ అక్కడ ప్రార్థన చేస్తే నిండా దేవుడు ఎందుకు వచ్చేస్తుందండి? సుఖం కలిగినప్పటికీ మనకి సుఖం పెరిగిపోతుంది. మన జీవితంలో గతంలో ఎన్ని పరిస్థితులు అనుభవించాము, దేవుని కొరకు మనం కానీ రోజు అమ్మది వారం అంతా నిన్నటి రాత్రి వరకు మన శుక్రవారం నుంచి 5 రోజులు మరి బలి పెట్టి అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. మొదటి వారం అంతా దేవుని మందిరం అయిపోతాం ప్రార్థన చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. నేను పట్టి చేస్తూ ఉంటానండి. నాకు మన ఎంత స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు భూ సంబంధమైన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. దేవుని బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరానికి తప్పడు వేయాలి. ఏదంటే 10 నెలలు వచ్చినప్పటికీ తప్పుడు వేయాలి. సంవత్సరం వచ్చినప్పటికి మాట్లాడాలి. 2 సంవత్సరాలు వచ్చిన 3 సంవత్సరాలు వచ్చిన ఆ బిడ్డను నాగటం మానేసి మాట్లాడటం మానేసాడు అనుకోండి, ఆ తల్లికి ఆ తండ్రికి బాగానే ఉంది అని సొంత అవుతారా? ముగిచేస్తున్నాను కాబట్టి తల్లికి తండ్రికి ఏమొస్తుంది? అయ్యో 3 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరంలోనే నడవాలి, సంవత్సరంలోనే మాట్లాడాలి బుద్ధిగా. కానీ ఇలాంటి పరిస్థితి ఉందని ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని మరి సాకం చేయడం విజీకంటే సత్యనారాయణ చెట్టు పట్టిన వాడు. ఆ సత్యనారాయణ గారిని మంచి మేస్త్రి గారు ఆ అమ్మాయికి మరి కష్టపడి చేసిన పరిస్థితులు అమలు చేసినాడు. ఆ అబ్బాయికి కూడా మంచిగా అమలు చేశాడు. కానీ ఆ కొడుకు కొడుకు పుట్టాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడే ఈ ఎన్నుకోసి తేడా ఉండి 3 సంవత్సరాలు అయిపోయినా ఇల్లు దుక్కులు తీసుకెళ్ళినా నడవలేడు, మాట్లాడలేడు. పిల్లలు ఎలాగే ఉన్నాడు. ఎంత బాధండి. తల్లిదండ్రులకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రయోజనం ఎందుకు చెప్తున్నారంటే మనము కూడా ఎక్కడ ఉన్నామంటే ఆత్మీయ జీవితం అక్కడే ఉంటే
మన దేవుని సంతోషం కాదు. స్తోత్రం చెప్పండి. ఆత్మలో మనం ఫలించాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మ చేత అభిషేకించబడాలి, ఆత్మలో వర్తిల్లాలి, ఆత్మలో దేవుని కార్యం మనం అనుభవిస్తున్నప్పుడు ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇస్తాడని స్తోత్రం చెప్పండి. మూడవదిగా ప్రియుడా, నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్తిల్లును. భూ సంబంధమైన పిల్ల మనం అన్ని విషయాలు సౌఖ్యముగా ఉండాలంటే మనం ఏం చేయబడాలి అంటే కానీ ఆత్మలో మనము వర్తిల్లాలి. ఆత్మలో మనము వర్తిల్లుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా తన కార్యాలు చేసే దేవుడుగా అన్ని విషయాల్లో కూడా మన దేవుడు సౌఖ్యముగా ఉంచుతాడంట. మొదటిగా ముగించేస్తున్నాను. మొదటిగా చెప్పండి, యెహోవా మందిరంలో మనం ప్రతి మందిరం విడిచిపెట్టకుండా ఎన్ని పనులున్నా దేవుని మందిరం విడిచిపెట్టకుండా నాటబడే అనుభవం ఉంటే మన దేవుని మందిరం దేవుడితో చేస్తాడు. రెండవదిగా మనం దేవుని యొక్క వచ్చాము కాబట్టి లోకాన్ని కానీ దేన్ని కానీ మనం ఆశ్రయించకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే దేవుడు మనం ఆశ్రయించినంత కాలం కూడా మన దేవుడు వర్ధలంతా చేస్తున్నాడు. మూడవదిగా మనము ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మ ద్వారా కార్యాలను చూడాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మ ద్వారా మనం ఫలించాలి. ఆత్మలో వర్తిల్లుతున్నప్పుడు దేవుడు భూ సంబంధమైన ప్రతి అంశం చేస్తాడు. అన్ని విషయాల్లో సౌఖ్యాన్ని కూడా దేవుడు అందిస్తాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం అండి, 31వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. 10 31 10 2వ దినవృత్తాంతాల గ్రంథము 31:10 యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, ఈ రోజు హిజ్కియా స్తోత్రం చెప్పండి. హిజ్కియా దేవుని సేవకుడు కాదు, హిజ్కియా దైవజనుడు కాదు. హిజ్కియా దేవుని యందు భక్తులు కలిగి హిజ్కియా దేవుని హత్తుకొనిన వాడు. హిజ్కియా గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడు. హిజ్కియా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడంలో నీ ఎంటి వాడు అంటే లేడు, రాబోయే తమ పుట్టడు అన్నాడు. దేవుని అతను అంటాడు హత్తుకొనడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గురించి రాయబడ్డాలి. దేవుని సాక్ష్యం ఇచ్చినట్టు వచ్చి ఎవరి రాబోతున్న కాలం వచ్చిన కాలంలో కానీ నీలాంటి వాడు, నీంత విశ్వాసం ఉంచిన వాడు, నీకు హత్తుకున్నవాడు, నీలాంటి వాడు మరొకడు ఎవరు లేదని చెప్పాడు. కాబట్టి అంత మాత్రమే కాదు కానీ అంత కాబట్టి ఏంటంటే దేవుడు అతనికి వెళ్ళిన చోటనల్లో జరిగించాడంట. స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంచడం ద్వారా, హత్తుకోవడం ద్వారా, ప్రభు కొరకు జీవించడం ద్వారా వాడు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా దేవుడు జరిగించాడు. ఎంత బాగుంటుంది కలిగిన వ్యక్తి దేవుని మందిరం మూతవేయబడ్డాలి అంటాడు. ఏం చెప్పండి ముగిచేస్తాం. దేవుని మందిరాలు మూతవేయబడితే ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దైవ సేవకులను యాజకులను సమకూర్చాడు. మందిరాల తరపులో 10 మంది తరపు తీర్పు చేసి వారు 10 మందిరాలను బాగు చేసి సువార్తను ప్రకటించమని సభలు పెట్టిస్తూ అతనిలోనికి వెళ్ళి అధికారులు కంగడగా చేయకుండా వెళ్ళిపోయి అధికారులను సమకూర్చాడంటే స్తోత్రం చెప్పండి. ఈ పాస్టర్ గారు కూడా అక్కడ పాస్టర్ గారు, ఇక్కడ పాస్టర్ గారు, అందరి పాస్టర్ గారిని కానీ అర్ధగంటలో కొంతమంది తర్వాత స్తోత్రం చెప్పండి. మా గ్రామం దర్శించబడ, మా గ్రామం ఆస్వాదించబడ, మా గ్రామం మేలు పొందుకోవాలి, మా గ్రామం ఆరోగ్యంగా, మా గ్రామం ఆశీర్వాదం ఉండాలని
సికింద్రాబాద్ సేవకులు అనిపించి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. ఎవరి కాకినాడ వాస్తవం వచ్చేసారు. కానీ ఇలా పోయేసేసేటి స్తోత్రం చెప్పండి. ఆయన అంతా మరి కాదండి 29వ అధ్యాయంలోనే ఆ మాట రాయబడ్డది. కానీ అయితే ఎందుకని అంటే దేవుని పని జరగాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలు మేలు పొందాలి, ప్రజలు నరకానికి వేరుకోడు, పరలోకానికి వెళ్ళాలి, ఇచ్చిన రక్షణకి వెళ్ళాలి. ఒక తపన కలిగి హిజ్కియా ఏమండి యాజకులు రప్పించి సేవ చేయించడం ప్రారంభించాడట. జనులంతా విశ్వాసులు ఏం చెప్తున్నారంటే దేవుని మందిలోకి దేవుడిచ్చే భాగాన్ని పట్టుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. దేవుని భాగం 10వ భాగం దేవుడి. స్తోత్రం చెప్పండి. దేవుని మంది పెట్టుకొచ్చి ఎవరంతా వాడు సమృద్ధిగా తెలియగాలని కానీ ఇంకా రాసి మిగిలిపోయిందంట. జాలి గారికి గోల్డ్ అప్పు ఉంది. కానీ నెల వచ్చినప్పుడు గోల్డ్ కట్టాలి. దేనికోసం? ఆ అబ్బాయి ఇంకా పెళ్లి చేయలేదు, చదువుల కోసం కాదండి. మందిరం కట్టారు. స్తోత్రం చెప్పండి. స్థలాన్ని కొన్నారు. దేవుడు అన్నాడు నువ్వు ముందుకు ఇంకా 7 సంవత్సరాల నుంచి నెల వచ్చేటప్పటికి ఒక 80,000 70,000 దాకా వడ్డీ కట్టాలి రాస్తారా అంటే. అయినా కానీ 10వ భాగం కాదండి నేను ఇచ్చి దేవుడికి. దేవుడి సేవ చేస్తున్నా 2 భాగం తీసి దేవుడికి చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ మాట విన్న తర్వాత 3 సంవత్సరాల క్రితం నేనున్నాను ఇలా చెప్తున్నానండి. మీరు తప్పులు ఉండి మీరు తింటే నాకు మంచి ఒప్పుకుందని ఆయన అన్న మాట నన్ను దర్శించి నేను వాళ్ళ నుంచి 3 సంవత్సరాలు నేను కూడా అంటే నేనేదో గొప్పవాళ్ళని చెప్పట్లేదు. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు ప్రజలట దేవుని మందిరంలోకి మానుకుంటే ప్రారంభించిన తర్వాత ప్రజలంటే సమృద్ధిగా కన్నా ఇప్పుడు రాజుకుంటాడా మేము ఎంత తృప్తిగా కన్నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేటప్పుడు ఎంత ఆశ్రయమైపోయినాను. 4వది ఆశ్రయమైనకి దేవుడికి ఇవ్వటం ద్వారా ఆశీర్వదించబడతాం. మన సమస్యలు అనుకుంటానే ఉంటాయి కానీ దేవుని బాబు దేవుడికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మన హృదయాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి. మనకు వచ్చిన దాంట్లో ప్రతి భాగం దేవుని భాగం దేవుడికి తెలియగలిగాడు. నాది నాకిచ్చి మీరు శోధించండి అప్పుడు నేను ఆకాశ వాకలు నింపుదా పట్ట జలవాద. చాలా మంది గుంటూరులో మాకు కుటుంబం ఉంది. కానీ చిత్రంగా ముగిస్తారు. మాట చెప్పేది ముగింది చెప్పాలి. అయితే ఇద్దరు ఉన్నారు. బిఎన్ఆర్ కాలేజీలోనే చదువుకున్నారు. ఆర్ఆర్కే కాలేజీలో చదువుకున్నారు. ఆ నాన్నగారు పిఎస్ఎన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వాళ్ళు జాబ్ చేసేవారు. వాళ్ళు గుంటూరు అసలు భక్తులు వాడు. అయితే ఒక కూతురు 2 అన్నదమ్ములు. కూతురికి పెళ్ళయింది, చిన్న కుమారుడు పుట్టాడు. అదే సమయంలో నేను చెప్తున్న సాక్ష్యం 27 సంవత్సరాలు చెప్తున్నాను. అయితే భీమవరాన్ని తిమోతి గారని IPS లో IPCCలో ఆయన సేవ చేస్తూ ఒక 50 మందికి సూపర్వైజర్గా ఉండేవాడు మాస్టర్ గారికి. ఆయన పేరు సుబ్బారావు గారు. లోకంలో వాడు. అయితే తిమోతిగా ఆయన నిశ్చయపడి ఆయనకేమో 2 కూతురైతే పూర్వజన ప్రార్థన చేస్తుంటే ఆయనకి మాస్టర్ గారికి వెళ్ళి చిన్న కుమార్తె కోసం బస్తా నుంచి మాట్లాడాడు. చిన్న కుమార్తెకి నేను గొప్ప కార్యం చేయబోతున్నాను మాట్లాడితే ఒక 15 రోజులకి మొన్న దేవదాస్ గారి దగ్గర అసిస్టెంట్ గా పాస్టర్గా చేస్తున్న ఒక ఆయన ఈ అమ్మాయిని మంచి ఆరాధన చేస్తుంది, నా కట్టినట్టు వాడిని ఇవ్వద్దు, నేను పెళ్లి చేసుకుంటానని అడిగితే అప్పుడు ఇలా మాట్లాడేది కదా, పెళ్లి పూర్తి చేసి మాకు పూజ చేసి పాస్టర్ గారు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ కుటుంబం అన్నదమ్ములు అన్న చూడ ముగ్గురు అన్నదమ్ములు కూతురు అన్నది ప్రేమ నచ్చిందిలో వెళ్ళిపోయిన ఆ కుటుంబము పెళ్లి కూడా వచ్చి అప్పుడు చాలా స్థలాలు ఉంటే ఈ పాస్టర్ గారు చెప్పారు ఇలాగ మాకు నేను తెలీదు, నేను క్రితం వచ్చి ప్రార్థన చేస్తుంటే అమ్మగారి నుంచి మాట్లాడారు, ఇలా గడిచిందంటే మేము చాలా బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయడానికి పెళ్లికి వస్తాం కదమ్మా, అప్పుడు మంచి ప్రార్థన చేస్తామని అప్పుడు ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతంగా వాటి మార్గాలు తెరిచాడు. అయితే చదువుకుంటానికి కూడా లోన్లు పెట్టుకుని బ్యాంకులో లోన్లు పెట్టి 2 కుమారులు చదివించారు. 2 కుమారులు చదివించి పెద్ద అబ్బాయి విశ్వాసంతో ముందుకు సాగాడు. చిన్న అబ్బాయి అక్కడ మాది జాబ్ వచ్చింది నరసరావుపేటలో
21,000 కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు. అలా చేస్తున్నప్పుడు దర్శనం చేసేవాడు. కానీ పెద్ద ఆయన కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు, పెట్టారు. కానీ ఈ ఉద్యోగంలో తిరిగి విశ్వాసం, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తున్నాడు, ఏం వెళ్ళిస్తే నాకు ఇస్తాడని చెప్పేసి ప్రైవేట్ దానికి దీంట్లో జాయిన్ అవుతున్నాడా. కానీ ఎగ్జామ్ రాత్రి 3సారి మరి దేవరపల్లిలో, నల్గొండ జిల్లాలో దేవరపల్లిలో బ్యాంక్ క్యాషియర్ రూపాయలు ఇవ్వకెళ్ళకుండా అద్భుత ఉద్యోగం చేసినాడు. స్తోత్రం చెప్పండి. ఇలాగ తండ్రి మంచిగా సాగుతున్నారు. ఈ అన్నయ్య ఈ తమ్ముడు కూడా మంచిగా ఇచ్చేవాడు. ప్రతి నెల మధ్యలో అన్నయ్య ఈలాగే మంచిలో 67,000 వచ్చింది ఉద్యోగం. 19,000 జాయిన్ అయ్యాడు, 67,000 అయింది. ఎలా తెలిసిందంటే 67,000కి 6,700 తీసిన దర్శనం చెప్పండి. ఈ 2 ఏం చేసేటంటే 2 సంవత్సరాల నుంచి అది ఆగిన తర్వాత కరోనాలో మళ్ళా సాఫ్ట్వేర్ బ్యాంక్ లో జాయిన్ అయ్యి 51,000కి జాయిన్ అయ్యాడు. ఈయనకు సమస్యలు వచ్చినాయి. సమస్య వచ్చిన తర్వాత నాకు ఈ సమస్యలు పోవాలి, అప్పుడు దర్శనం బాగుండాలని మనిషి అర్థమవుతుందండి. ఈ వేళకి ఆ ఉద్యోగం మాలేదు, అప్పుడు తీరట్లేదు. నాకన్నా నష్టమా, దేవునికి నష్టమని నేను అన్నమాట అర్థమవుతుందండి. ఇవ్వకపోతే నేను ఇవ్వకపోతే నాకే నష్టం, ఆయన ఇవ్వకపోతే పిలిచిన వాడు నమ్మదగిన వాడు అమ్మ ఎనబడి పోషించేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని ప్రాణం మనం దేవునికి ఇస్తే అది కొంచెమైనా ఆస్వాదించి అక్కడ స్తోత్రం చెప్పండి. మందిరానికి తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత 200గా ఎవరి వారికంతా తినగా సమృద్ధిగా తినగా వారి దేవుడు ఆశీర్వదించాడంట. అందుకే మొదటిగా ఎవరి మనం దేవుని మందిరంలో నాటబడేవారు. గత సంవత్సరం ఒక వారం వచ్చి ఒక వారం రాలేకపోయినాము. 20వ సంవత్సరం దేవుడు పొడిగించాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు. 52 వారాలు దేవుడిని కలిగి దైవ సేవకులతో కలిగి మందిరాన్ని విడిచిపెట్టకుండా నాటబడి అనుభవం అంటే మన దేవుడు మందిరం వద్దలకు చేస్తాడు. రెండవదిగా మనము దేన్ని ఆశ్రయించకుండా దేవుడిని మనం వచ్చేంత వరకు మనం ఈ లోకాన్ని విడిచే వరకు ఆయన్ని ఆశ్రయించాలి. స్తోత్రం చెప్పండి. మనం ఆశ్రయించినంత కాలం, మనం ప్రార్థించినంత కాలం, మనం విశ్వసించినంత కాలం, మనం భక్తి చేసినంత కాలం, మనం పరిశుద్ధత కాలం, మనం ఎదుగుతున్నంత కాలం దేవుడు మన ఆశ్రయించాలి తప్ప ఎవరి మనం ఎప్పుడు పక్కన పెట్టడం. స్తోత్రం చెప్పండి. మూడవదిగా మనం ఇంట్లో రక్షించబడిన మనము దినదినము ఆత్మలో ఎదగా, ఆత్మలో ఫలించాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఆయనలో మనలో ఆయన కలిసి మనం ఏకమైపోయినట్లుగా నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకము కలుగునోయే, పరిపూర్ణతనిగా. పరిశుద్ధాత్మని అభిషేకము కలుగునోయే, పరిపూర్ణతనిగా. అప్పుడు వెళ్తున్నప్పుడు
సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును సమస్త సౌఖ్యాన్ని దేవుడు ఇస్తాడు. నాలుగవదిగా దేవుని భాగం, దేవుని మందిరం తేవడం ద్వారా మనల్ని మన కుటుంబాలను కూడా సమృద్ధిగా ఆశ్రయిస్తాడు. ఈ సంవత్సరంలో ఆ రీతిగా మనం నడుచుకుంటూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని వీళ్ళు మనం పొందుకుని ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. దేవుడి వాక్యమును మన వెలుగులో దీవించుకుంటాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఓరి కామ సవాణ రాధారా ఆహంగా ఓరి కామ సవ కామ మామ రేహత్మ కామ కామ అవహంగా సూరి కామ మామ అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కృపక్కలు గునుగాక, కృపక్కలు గునుగాక, కృపక్కలు గునుగాక. అయ్యా నీకు స్తోత్రమయ్యా. సకల సర్వదము కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. మీ దాసుల సైమన్నయ్య గారిని బట్టి ఆయన, మీ దాసుల జీవన కుమార్ బట్టి మీ స్తుతిస్తూ ఉన్నాం. వారికి చేతులు పెట్టుకొని స్తుతిస్తున్నాం ప్రభువ. మీ దాసుని తల్లి గర్భములో ఉండగాని మీ దాసుని ఏర్పాటు చేసి నీకు చేసుకుని ప్రభువ ఈ ఘనమైన పరిచయం గ్రహించేటైన ఈ ప్రాంతీయ ప్రజలను అప్పగించావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ పరిచయం కొరకు భారాన్ని పెట్టే ఉన్నాయి. ఎవరు వచ్చినా రాకపోయిన ప్రభువ ఈ పని జరగించాలని, ఈ గ్రామం దర్శించబడాలి, గ్రామం క్షేమంగా ఉండాలి, గ్రామం మేలు పొందుకోవాలి, గ్రామం ఆస్వాదించబడాలి, గ్రామం ఆరోగ్యంగా ఉండాలి, గ్రామం నిత్యత్వానికి చేరాలి ప్రభువ. ఎన్నో కార్యాలు స్థలమందు జరిగిస్తున్నాను ఆయన. ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రభువా. మన ఈ నెలలో కూడా నాయన రాత్రి ప్రార్థన గుడి వైమంతగా జరిగించారయ్యా. ఈ రోజు 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ప్రభువా నిన్ను స్తుతించాలని, ప్రార్థించాలని, నిన్ను ఆరాధించాలని ప్రభువా నియమించిన సమయం బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ పరిచయం కొరకు నాయన దూర ప్రాంతాలని మీ దాసులు వారిని నడిపించుకొచ్చారు ప్రభువా. ఈ దాసులు బలపరుచుకుని దాసులు వాడుకున్నారయ్యా. దాసులు ఇచ్చిన పరిచయం దీవించండి అయ్యా. దూర ప్రాంతం నుండి దాసుల ప్రభువా జిమ్మియా గారిని నడిపించుకొచ్చారయ్యా. ఈ దాసులు పరిచయం మీరు దీవించండి అయ్యా. మీ దాసుని వాడుకున్నారయ్యా. చేసిన ప్రార్థనల పాటలు జ్ఞాపకమయ్యా. గారికి స్తోత్ర. దాసుని తను బలపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. వచ్చిన పరిశుద్ధులను బట్టి సూచిస్తున్నాం ప్రభువా. కాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రభువా ఈ ప్రాంతాలను నీ కృపలో రానివ్వండి నాయన, నీ దయలో రానివ్వండి నాయన, నీ కరికలని రానివ్వండి అయ్యా. ఒక్కొక్కరి రక్తంతో ముద్రించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బంధకు తెగిపోవాలయ్యా. ప్రతి అభ్యంతరం కాలిపోయాక ప్రతి చేతులే కదా జరిగించబడుగాక. చెదిరిపోయిన ప్రతి ఒక్క సమకూర్చే ప్రతి వారి దర్శనము కలుగురుగాక, ఈశ్వరుగాక, ఈ ప్రత్యక్షత కలుగునట్టుగా తండ్రి. ఈ ప్రజల పక్షాన్ని కార్యాలు జరగనివ్వడాయినా ఎంతవరకు విశ్రాంతి మాత్రం వచ్చినట్టుగా నీకు స్తోత్ర. మీ దాసుల సైన్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, నీ కృపతో కాపాడండి, నీ రక్తంతో ముద్రించండి, నీ ఆత్మ చేతులు బలపరచండి, బలపరచండి, బలపరచండి. నన్ను బలపరిచిన వాణి అంది నేను సమస్తములు చేయగలని ప్రార్థించినట్లుగా తండ్రి మీరు బలపరచండియ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. నేను అబద్ధం మాట్లాడటానికి నరుని కాదన్నారయ్యా. ఏ సంకల్పము కలిగి, ఏ ప్రణాళిక కలిగి, ఏ ఉద్దేశము కలిగి, ఏ ఏర్పాటు కలిగినాయా పిలుచుకున్నారు ప్రభువా. పరచండి, దర్శకుడు పరచండి, అభిషేకుడు పరచండి, ఈ కార్యాలు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రాష్ట్రాన్ని బలపరచండి, ప్రతి ప్రార్థన
పూర్తిగా ఆలకించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన. ఇంకా బలపరచండి అయ్యా. అలాగే పెద్ద